చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి సినిమా రెస్పాన్స్. ఇట్స్ రియలీ ఫీలింగ్ గుడ్. ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఒక మంచి సినిమాని తీసాం, అది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళాం, వాళ్ళు అలాగే ఆదరించారు ఆ సినిమాని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ వాట్ ఐ బిలీవ్డ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఫ్రమ్ డే వన్ అండి, మేము ఈ కథ అనుకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఐ థింక్ దే వర్ కంప్లీట్లీ ఇన్ టు ద ఫిలిం అండ్ అండ్ ఐ థింక్ వెంకటేష్ గారు చూశారు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నారు సినిమా. పీకే గారు మోస్ట్లీ ఇవాళ రేపులో చూస్తారన్నారు. సో ఇట్స్ గుడ్, ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. కథ ఎంత డిమాండ్ చేస్తుందో అంతే చేయాలండి నాకు తెలిసి. బట్ ఇన్ఫ్యాక్ట్ ఒరిజినల్ కంటా కూడా ఇందులో చాలా పోర్షన్స్ పెంచాం కూడా, చాలా పెంచాల్సి వచ్చింది. బికాజ్ మన ఆడియన్స్కి కొంచెం ఆ సెంటిమెంట్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఒరిజినల్లో కూడా అన్ని సీన్స్ ఉండవండి, ఫ్యామిలీకి సంబంధించిన అన్ని సీన్స్ ఉండవు. లైక్ శ్రీకృష్ణుడు వెంకటేష్ని నైట్ టైం ఆ హీరోయిన్ ఇంటికి తీసుకెళ్లే సీన్ కానీ, లేకపోతే చాలా సీన్స్ అందులో ఉండవండి. వీ డెవలప్డ్ కొంచెం ఆ పోర్షన్ని కొంచెం డెవలప్ చేసామండి మన ఆడియన్స్కి తగ్గట్టు, మన ఫ్యామిలీస్కి ఇష్టపడేలాగా. ఐవ్ డన్ సమ్ చేంజెస్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ దానికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఈరోజు ఫ్యామిలీస్ అందరూ కూడా చాలామంది నాకు ఫోన్ చేశారండి. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది, అది బాగా కనెక్ట్ అయ్యిందని కూడా ఫోన్ చేశారండి. నిన్న ఈవినింగ్ నాకు సీతారాం శాస్త్రి గారు ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా 53 మెంబర్స్ కలిసి వెళ్ళి చూశారండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ సినిమా చాలా బాగా నచ్చింది. చాలా రేర్గా ఇలాంటి ఒకేషన్ ఉంటుంది వేర్ ఎవ్రీబడి లైక్స్ ద ఫిలిం అని నాతో అనడం చాలా ఆనందం కలిగించిందండి నాకు. బికాస్ ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్. ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సో గుడ్ కే యూ విల్ యాక్చువల్లీ లవ్ టు వాచ్ ఇట్. ఒక సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని, కొంచెం కష్టం అది. బట్ దెన్ ఆల్ ద చేంజెస్ దట్ వీ డిడ్, మేము చేసిన చేంజెస్ అన్నిటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మనకి ఇక్కడ ఏంటంటే పీకే వాస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ద గాడ్, సో వీ హ్యాడ్ టు మేక్ సమ్ చేంజెస్. బికాస్ కొంచెం మన ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని కూడా తీయాల్సి వచ్చాయండి కొన్ని సీన్స్, కొంత ఇంట్రడక్షన్ కానీ. అందులో చాలా సింపుల్గా ఉంటుంది, ఇందులో కొంచెం గాడ్ని అంత బ్రైట్గా, అంత అందంగా, అంత గ్రాండ్గా చూపించాలనే మా ప్రయత్నం నిజంగానే ఫలించింది. అది ఇంట్రెస్టింగ్ సీన్ అంటే చాలా ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ ద క్యారెక్టర్ వెంకటేష్ గారు వర్ రియలీ వెరీ గుడ్. బికాజ్ నార్మల్గా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మడు, ఒక వ్యక్తి మూఢనమ్మకాలను నమ్మడు. అలాంటి వ్యక్తి దగ్గర దేవుడు వస్తే ఏమవుతుంది అనేది బై ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ టు టాక్. ఫస్ట్ టైం నేను ఆయనకి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక దగ్గర నాకు చిన్న డౌట్ ఉందండి. అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ మనం చేసినప్పుడు, లేకపోతే ఒక క్యారెక్టర్, ఒక పోలీస్ క్యారెక్టర్, లేకపోతే ఏదైనా ఒక కాలేజ్ గోయింగ్ క్యారెక్టర్, ఏదైనా క్యారెక్టర్ చెప్పినప్పుడు దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఫిల్మ్స్ లైక్ దట్. సో ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ రోల్స్. కథ బాగుంటే, క్యారెక్టర్ బాగుంటే దే యాక్సెప్ట్. బట్ సమ్ టైమ్స్ వెన్ యూఆర్ నెరేటింగ్, వెన్ యూఆర్ టెలింగ్ స్టోరీస్ లైక్ దిస్, ఇలాంటి ఒక కొత్త క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎక్కడో ఒక దగ్గర చాలా ఫియర్ ఉంటుంది కూడానండి. వాళ్ళకి ఎలాగ అర్థం అవుతుంది, వాళ్ళు ఎలాగ రిసీవ్ చేసుకుంటారు దాన్ని. ఆ ఫియర్ డెఫినెట్గా నాలో కూడా ఉందండి. బికాజ్ ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ రోల్ టు ప్లే, ఇట్స్ గాడ్ బై హిమ్సెల్ఫ్ టు ప్లే. దేవుడు క్యారెక్టర్ వేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అది ఒప్పించాలి, అంటే చేయడం ఈజీయే, బట్ అది ఒప్పించాలి, అది కన్వే అవ్వాలి, అది జనాలకి నచ్చాలి అనే దిస్ హోల్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్. సో బిఫోర్ ఆయన దగ్గరికి వెళ్ళకముందే మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక 6 months నుంచి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ చేసి. వెన్ ఐ వెంట్ టు నరేట్ హిమ్, హీ వాజ్ సో ఇమ్మెన్స్డ్. బాగా నచ్చింది ఆయనకి. ఆయన ఫస్ట్ విన్న వెంటనే అదే అన్నాడు నాకు, పొద్దున్నే ఫస్ట్ సన్లైట్ మన బాడీ మీద పడినప్పుడు ఒక హాయి ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సినిమా చేసినంత విన్నప్పుడు, ఈ కథ విన్నప్పుడు అన్నారు. అండ్ త్రూ ద ఫిల్మ్ అండి, రైట్ ఫ్రమ్ డే వన్ ఆయన ఆ మాట చెప్పిన దగ్గర నుంచి ఆయన డబ్బింగ్ పూర్తి చేసి ఆ సీన్స్ అన్ని చూసినంత వరకు అదే స్టాండ్లో ఉన్నారండి. హీ బిలీవ్డ్ ఇన్ ద క్యారెక్టర్. అది నాకు అనిపించిందండి. టు జస్ట్ లివ్ ఇన్ ద క్యారెక్టర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక క్యారెక్టర్ మనం అనుకున్నప్పుడు, ఆ సీన్ చదువుతున్నప్పుడు, లేకపోతే అక్కడికి వచ్చి యాక్టింగ్ చేస్తున్నప్పుడు యూ గెట్ ఇన్ టు దట్. బట్ ఐ థింక్ హీ వాజ్ లివింగ్ ఇన్ ఇట్ అండి. ఫ్రమ్ ద డే వన్ నేను ఆయనకి చెప్పిన రోజు నుంచి ఎండ్ వరకు హీ వాజ్ జస్ట్ లివింగ్ ఇన్ ఇట్. ఆయన పట్టుదల ఆయనలో అది కనిపించిందండి. బికాస్ సో మెనీ పీపుల్ వర్ టెలింగ్ మీ, ఈవెన్ మీరు కూడా చూస్తుంటారండి, దే సెట్ హీ వాజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్, హీ వాజ్ లుకింగ్ గాడ్. సో దానికి నా హార్డ్ వర్క్తో పాటు ఐ థింక్ I should also give a lot of credit to the character who's played that, because somewhere you also have to believe అది ఒక ఈజీ రోల్ కాదు. జనాలు ఎప్పటి నుంచో ఎక్కడో దేవుడు అంటే మనకి వేరే పిక్చర్ వస్తుంది మైండ్లో. సో టు మేక్ దెమ్ బిలీవ్ ఈ క్యారెక్టర్ దిస్ ఇస్ ప్లేయింగ్ గాడ్, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. అండ్ ఐ థింక్ సమ్వేర్
విత్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎవ్రీబడి అండి, ద ప్రొడ్యూసర్స్ కానీ వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్, ఎవ్రీబడి, అండ్ దేర్ బిలీఫ్ మేడ్ ఇట్ లుక్ రియల్. ఆయన ఆ రోల్ చేసినంత సేపు, ఆయన క్యారెక్టర్ చేసినంత సేపు నాకు తెలిసి ఆయన హీ వాజ్ ఇన్ కంప్లీట్ డైట్. హీ యూస్ టు ఓన్లీ టేక్ మిల్క్ అండ్ అరటిపండు తినేవారు, కొంచెం డ్రై ఫ్రూట్స్ తినేవారు, టోటల్గా ఫుడ్ అంతా మానేసి ఆయన హీ వాంటెడ్ టు మెయింటైన్ దట్ గ్లో, హీ వాంటెడ్ టు లుక్ దట్ యూనో గ్రేస్ఫుల్. ఆ గ్రేస్ కనిపించాలని అది రియల్గానే చాలా బాగా వర్కౌట్ అయిందండి. హీ డిడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. హీ వాజ్ ఇన్ టు ద క్యారెక్టర్. ఎప్పుడైనా ఆయనకి ఆ సీన్ చేస్తున్నప్పుడు లేదు సమ్వేర్ ఈరోజు నాకు ఇది కరెక్ట్ కాదు, ఇవాళ కాదు రేపు చేద్దాం, హీ వాంటెడ్ టు బిలీవ్ ఇన్ ఇట్ అండి. సో ఇట్ వాస్ దట్ బిలీవ్ దట్ టుక్ ద ఫిల్మ్ టు అనదర్ లెవెల్. మనం చాలాసార్లు వినుంటాం కదండి, మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, మనం ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు దే కీప్ టెల్లింగ్ అస్, అరే దేవుడు వస్తాడు భయపడకు, కొన్నిసార్లు లేట్ అవుతుంది బట్ హీల్ డెఫినెట్లీ కమ్ అనేది మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఐ థింక్ నేను చాలాసార్లు విన్నాను. ఏదైనా ఉన్నప్పుడు పర్లేదు దేవుడు ఆలస్యంగా వచ్చినా దేవుడు ఖచ్చితంగా వస్తాడని మనం వినున్నాం. మేబీ ఆయన నోట్లో నుంచి ఆ మాట విని పీపుల్ రియాక్టెడ్ సో మచ్, అండ్ దిస్ ఈస్ ద లవ్ పీపుల్ హ్యావ్ టువర్డ్స్ హిమ్. దే వాంట్ కళ్యాణ్ గారు టు కమ్, యూనో, దే వాంట్ టు సీ హిమ్. సో మేబీ దట్ ఈస్ వన్ రీజన్ ఇట్ వెంట్ ఆల్ దట్ గుడ్. అండ్ జనరల్గా దేవుడు చెప్పే మాటేనండి. ఇప్పుడు మనం జనరల్గా చెప్పే మాటలే అవి. మేబీ ఆయన నోట్లో నుంచి మీకు ఆ డౌట్ వచ్చిందేమో ఆయన పొలిటికల్గా కానీ లేకపోతే ఎలా చెప్పాను, బట్ నాకైతే ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదండి. బికాస్ వెన్ యూ వాజ్ సేయింగ్ లైక్ నీలాంటి సమర్థవంతులు అందరూ ఇంట్లో కూర్చుంటే అసమర్థవంతులు రాజ్యం వెళ్తారంటే ఎక్కడో ఒక దగ్గర మేబీ పీపుల్ కనెక్టెడ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే, బట్ నా ఉద్దేశం అది కాదు. ఇట్ వాస్ గాడ్ టెల్లింగ్ దిస్ హ్యూమన్ టు గో ఫైట్ వాట్ ఈస్ రాంగ్. దిస్ వాజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే, అండ్ ఇట్ వెంట్ ఆల్ వెల్. సాయి మాధవ్ గారికి నేను చాలా క్రెడిట్ ఇవ్వాలండి. కొంచెం బిగినింగ్ నుంచే నాకు కొంచెం అలవాటు, రైటర్స్ దగ్గర నుంచి కానీ మ్యూజిషియన్స్ దగ్గర నుంచి కానీ కొంచెం ఎక్కువ తీసుకోవడం, అండ్ ఆయన ఎక్కడ అది తప్పుగా తీసుకోకుండా హీ యూస్ టు గివ్ మీ సో మెనీ వర్షన్స్ అండి, చాలా వర్షన్స్. ఇది కరెక్ట్ కాదు, ఇది ఎక్కడో నాకు ఎక్కట్లేదంటే హీ యూస్ టు కీప్ ఆన్ రైటింగ్. సో అన్ని వర్షన్స్ తీసుకొని అందులో నుంచి వీ పిక్డ్ అప్ ద బెస్ట్ థింగ్. సో ఇట్ వాస్ అ కలెక్టివ్ ఎఫెక్ట్ అండి. సాయి గారు ఉన్నారు, భూపత రాజా గారు ఉన్నారు, దీపక్ రాజ్ ఉన్నాడు. వీ యూస్ టు సిట్ డిస్కస్ అ లాట్ అబౌట్ ద ఫిల్మ్. బికాజ్ ఒక చిన్న భయం ఏంటంటేనండి, ఇది ఒక నార్మల్ కథ కాదు, ఒక నార్మల్ లవ్ స్టోరీయో లేకపోతే ఏదైనా ఒక కమర్షియల్ ఫిల్మ్ అయితే ఎక్కడైనా ఒక తప్పు ఉన్నా లేకపోతే ఉన్నా కవర్ అయిపోతుందండి, అంత బ్రైట్గా తెలియదు. ఇప్పుడు చూడండి మీరే ప్రతి డైలాగ్ గురించి పర్టికులర్గా ఇది ఏంటి అని అడుగుతున్నారు. సో యూ అండర్లైనింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. I knew after the release of the film people would point out everything. So we had to be very cautious of what we were talking. ఈ కాన్షియస్నెస్లో వీ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. సో అందులో సాయి గారు చాలా బాగా కష్టపడ్డారండి, చాలా వర్షన్స్ ఇచ్చారు. దెన్ వీ హ్యాడ్ టు టేక్ ఎవ్రీథింగ్, అందులో నుంచి కొంచెం సబ్స్టెన్షియల్గా వాట్ ఎవర్ వీ వాంటెడ్ వీ టుక్ ఇట్. ఇట్స్ బెటర్ టు డూ అ రీమేక్ దెన్ అ రీమేక్. ఎవరో ఎక్కడో కష్టపడి సినిమా తీసుంటే అది మనకు నచ్చితే ఊరికనే తీసేయకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళకి ఆ క్రెడిట్ ఇచ్చి కూడా తీసుకుంటే ఇట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్. అండ్ టు మీ ఐ థింక్ వీ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్వేర్ ఆర్ ద అదర్ అండి. ఏ కథ అయినా సరే, మామూలుగా ఒక కథ అనుకున్నా ఎక్కడో దగ్గర మనం చూసుంటామండి, సమ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్లో ఎక్కడో ఒక దగ్గర చూసుంటాం, అక్కడి నుంచి ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని వీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ అండి. ఇఫ్ యూ లైక్ అ ఫిల్మ్, మీరు అది బాగుంది, అది మన జనాలు కూడా కన్వే అయితే బాగుంటుంది, అలాంటి మ్యాటర్ మన పీపుల్ కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటే దర్ ఇస్ నథింగ్ రాంగ్ టు డూ ఇట్. అబ్సల్యూట్లీ. మీరు కెన్ ఆస్క్ దిస్ టు ఎనీబడి హూస్ వర్కింగ్ ఇన్ ద స్క్రిప్ట్. నెవర్ డిడ్ ఐ వర్కింగ్ ద షూట్, నెవర్ డిడ్ ఐ ఫీల్ ఎనీ ప్రెషర్ అండి. అనవసరంగా నేను తీసుకున్నానేమో, నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను ఫస్ట్ మీరు అనుకున్నట్టు అది ఉంటుందేమో, ఒక ఇద్దరు పెద్ద స్టార్స్ని డీల్ చేస్తాం అలా ఫీలింగ్ ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఫ్రమ్ డే వన్ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఇట్స్ వాజ్ నథింగ్ లైక్ దట్. దే వర్ వెరీ స్వీట్. I think somewhere if your conviction is true, if your belief is true, if you what you're doing is right, I don't think people will come to, మధ్యలో వచ్చేది చెప్పడానికి ప్రయత్నిస్తారనేది లేదు. మీరు తప్పైనప్పుడు మేబీ పీపుల్ విల్ ట్రై టు టెల్ యూ, బట్ సమ్వేర్ ఇఫ్ యువర్ కన్విక్షన్ ఇస్ 100% ట్రూ. మనుషుల అభిప్రాయాలు డిఫరెంట్గా ఉంటాయి, బట్ వీ టేక్ ఇన్ టు అకౌంట్ ద మేజర్ పీపుల్, ఎక్కువ సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు. ఐ థింక్ ఎక్కడో దగ్గర 100 మందిలో ఒకరిద్దరికి ఆ చిన్న ఇబ్బంది ఉంటుంది కూడా, కానీ మై సిన్సియర్ ఫీలింగ్ ఇస్ నేను ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలనో ఎవరి మనోభావాలని ఇది తీయాలన్న నా ఉద్దేశం కాదు. ఇట్ వాజ్ అ జెన్యూన్ ఎఫర్ట్. ఐ వాంటెడ్ టు సే సంథింగ్ విచ్ ఇట్స్ బీన్ ప్రూవ్డ్ ఇన్ హిందీ. నేను దాన్ని కన్వే చేయడానికి ట్రై చేస్తున్నాను, దాన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీరు ఓవరాల్గా ఇఫ్ యూ వాచ్ ద ఫిల్మ్ జెన్యూన్లీ ఒక సిన్సియర్ దీంతో చూస్తే, మీరు పిన్ పాయింట్ చేసి ఇది ఇలా తప్పు అనుకుంటే ప్రతి సినిమాలోనూ చాలా తప్పులు దొరుకుతాయండి. టు మీ ఐ థింక్ ఇట్స్ అ సిన్సియర్ ఎఫర్ట్. ఐ వాస్ ట్రైంగ్ టు టెల్ సంథింగ్, కన్వే సంథింగ్ టు ద పీపుల్. బిలీఫ్స్ ఉంటాయి, బట్ డోంట్ బిలీవ్ ఇన్ బ్లైండ్ బిలీవ్స్.
అది అది మనల్ని చాలాసార్లు వెనక్కి తీసుకెళ్తుందండి, చాలాసార్లు భయాన్ని ఇస్తుంది. నా ఉద్దేశంలో దేవుడు అంటే భయం కాదండి, నా ఉద్దేశంలో దేవుడు అంటే ప్రేమ. దేవుడు ఇట్స్ అ రియాలిటీ, ఇట్స్ లవ్. గాడ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ పేరెంట్స్. మీరు మీ తల్లిదండ్రులని ఎలా అయితే నమ్ముతారో వాళ్ళు ఎప్పుడు మీకు చెడు చేయరు, వాళ్ళు ఎప్పుడు మీకు కీడు చేయరు. ఇప్పుడు మీరు ఏం చేసినా దే ఆల్వేస్ స్టాండ్ బై యూ. టు మీ గాడ్ ఇస్ దాట్ అండి. అండ్ టు మీ గాడ్ ఇస్ ఇన్ హ్యూమన్స్. టు మీ గాడ్ ఇస్ ఎవ్రీవేర్, గాడ్ ఇస్ ఇన్ నేచర్. మీరు దాన్ని రెస్పెక్ట్ చేయండి, అది మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంది. అన్నెసెసరీగా మన మైండ్లో కొంత భయాన్ని తీసుకొచ్చి నువ్వు ఇలా చేయకపోతే ఇలా అవుతావు, లేకపోతే ఇలా చేయకపోతే ఇలా జరుగుతుంది నీకు అంటే సమ్వేర్ యూ గెట్ డిస్టర్బ్డ్ అండి. ఆ భయం అనేది ఉండకూడదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. సో దట్స్ వాట్ ఐ ట్రై టు కన్వే. మేబీ కొంతమంది దాన్ని నమ్ముతారు, వాళ్ళు నాతో ఏకీభవించుకోవచ్చు, దే మైట్ నాట్ బీ సపోర్టింగ్ మీ, బట్ టు మీ దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. చాలా సీన్స్ అండి, మోస్ట్ ఆఫ్ ద సీన్స్ దట్ వర్ నాట్ ఇన్ ద ఒరిజినల్. మీరు కంపేర్ చేస్తే చాలా సీన్స్ ఒరిజినల్లో ఉండవండి. లైక్ భగవద్గీత ఇచ్చినప్పుడు దేవుడు అతనికి చెప్పే మాటలు, ఆ సీన్ ఒరిజినల్లో ఉండదండి. ఆ సీన్ అందరికీ చాలా బాగా నచ్చింది. అంటే ఎక్కడొక దగ్గర కొంత మనం జస్టిఫై చేయాలి కూడా, సినిమా చెప్పినప్పుడు ఎక్కడో దగ్గర కొంత జస్టిఫై చేయాలి. సో అక్కడ దేవుడు చెప్పిన మాటలు కానీ, ధర్మం ఎలా ఉంటుంది, తప్పు చేసేవాడికి శిక్ష తప్పదు, ఇది ధర్మం, ఇది నేచర్, అది నాకు తెలిసి దేవుడు వచ్చి శిక్షించాడండి. అది ఇక్కడే జరుగుతుందండి. సమ్వేర్ ఇఫ్ యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, మీ ఆలోచనలో తప్పు ఉంటే ఎక్కడో దగ్గర ఆ ప్రాసెస్లో ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు యూ, నేచర్ విల్ రియాక్ట్ అనే ఒక మాట ఆ సీన్లో చెప్పడం అనేది, దానికి థియేటర్లో కూడా విపరీతమైన అప్లాజ్ ఉందండి. సో ఐ థింక్ దిస్ వాజ్ థింగ్. అండ్ ఆ బోన్లో భగవంతుడు షో కానీ వాట్ వీ డిడ్ ఇన్ హిందీ, వాట్ వాజ్ డన్ ఇన్ హిందీ, దానికంటే చాలా బెటర్మెంట్స్ ట్రై చేయడానికి ప్రయత్నించాము మేము. అండ్ అది బాగా ఫలించింది, దాని బాగా అప్లాజ్ వచ్చింది సినిమాలో. సో ఐ థింక్ ఆల్ ద చేంజెస్ దట్ వీ మేడ్ రియలీ వర్క్డ్ అవుట్. మోస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ సింగిల్ టేక్ అండి, బికాజ్ ఆయన నమ్మారండి. అది ఆయన నమ్మి ఆ సీన్ని అంత బాగా ఎంజాయ్ చేసి, నేను ఎప్పుడైనా ఈ సీన్కి చెప్పినప్పుడు దే యూస్ టు ఎంజాయ్ ఇట్ అలాట్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అండి. ఇట్ వాజ్ నాట్ జస్ట్ టేకింగ్ ద సీన్ పేపర్ గోయింగ్ అండ్ యాక్టింగ్ అండి. హీ యూస్ టు ఎంజాయ్, హీ యూస్ టు ఫీల్ ఇట్. అది బాగా ఎంజాయ్ చేసే సీన్ కాబట్టి ఐ డోంట్ థింక్ హీ వాజ్ యాక్చువల్లీ యాక్టింగ్, హీ వాజ్ బిహేవింగ్ లైక్ బిహేవింగ్ లైక్ ద క్యారెక్టర్. సో దట్ రిఫ్లెక్ట్స్, అది ఖచ్చితంగా కన్వే అవుతుందండి. ఆ క్యారెక్టర్ని అంత జెన్యున్గా మనం నమ్మితే 100% అంత రీచ్ అవుతుందండి. నిజంగా చెప్తున్నానండి. ఐఎమ్ నాట్ సేయింగ్ బికాస్ హీస్ ప్రొడ్యూస్డ్ మై ఫిల్మ్, హీస్ వెరీ సపోర్టివ్ అండి. ఆయనకి చాలా నాలెడ్జ్ ఉందండి సినిమాల పట్ల, ఆయనకి చాలా ప్యాషన్ ఉందండి సినిమా పట్ల. సురేష్ బాబు గారికి నేను ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ హిమ్. హీస్ గాట్ ట్రూ నాలెడ్జ్ అండి, ట్రూ నాలెడ్జ్ అబౌట్ సినిమా. ఆయన ఎప్పుడు తపన పడుతూ ఉంటారండి. నాకు మిగతా విషయాలు తెలియదండి, నాకు అనవసరం కూడా. నా పరిధిలో నాకు తెలిసినంతవరకు డైరెక్టర్స్కి ఆయన నిజంగానే హీస్ వెరీ సపోర్టివ్. తప్పు లేదండి, ఏదైనా తప్పు జరుగుతుందంటే అడగడంలో తప్పు లేదు. ఐ డోంట్ థింక్ ఎనీ డైరెక్టర్ షుడ్ ఫీల్ బ్యాడ్, బికాస్ అల్టిమేట్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ అబౌట్ యూ అండ్ ద ప్రొడ్యూసర్ అండి. దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు రీచ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కిందకి వెళ్తుందండి. అక్కడ చూస్తారు. ఆ రోజు బాధపడే కంట ఈ రోజు ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటానండి. యూజువల్గా నేను సినిమా చేసినప్పుడు కూడా క్రిటిక్స్తో ఎక్కువ మాట్లాడుతూ ఉంటానండి. ఐ గో అండ్ టెల్ దెమ్, ఇగో ఈ స్క్రిప్ట్ నీకు ఇస్తున్నాను, చదువు, ఏంటంటే తప్పులో చెప్పు, నాకు ఈ సినిమాలో ఇది బాగుందని చెప్పొద్దు, ఇందులో ఎక్కడెక్కడ తప్పులు అనిపిస్తున్నాయో అది చెప్పు, విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. బికాస్ టుమారో ద రెస్పాన్స్ వోంట్ బీ లైక్ దిస్ అండి. యూ విల్ నాట్ బీ ఆస్కింగ్ మీ లైక్ దిస్, యూ విల్ రిప్ మీ ఆఫ్. అదెందుకంటే అలా చేశారు, ఇదెందుకంటే ఇలా చేశారని. అదంతా చేయకూడదంటే దేర్ హ్యాస్ టు బి సంబడి హూ స్టాండ్స్, హూ బిలీవ్స్. అండ్ నేను ఆయన నమ్ముతానండి. ఆయన అడిగే ప్రశ్నకి ఒక ట్రూత్ ఉంటుంది. హీల్ జస్ట్ నాట్ ఆస్క్ జస్ట్ లైక్ దట్ అండి. ఒక ప్రశ్న అడిగాడంటే అందులో ఒక రియల్ ఫీలింగ్ ఉంటుంది. వాట్ ఎవర్ హీ ఫీల్స్ దట్స్ ట్రూ. సో ఎక్కడైనా ఈ జర్నీలో ఆయన కొన్నిసార్లు నాకు వచ్చి ఇదేదైనా కొంచెం కరెక్ట్ చేద్దాం, ఇదేదైనా ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది అంటే ఐ ఆల్వేస్ యూస్ టు గివ్ హిమ్ ఆప్షన్స్ అండ్ హీ బిలీవ్స్ ఇన్ మీ. సో చాలాసార్లు ఇంకా ఒక రకంగా ఆయన చెప్తూ ఉంటాడు, చాలు ఆపు, ఇంకా ఎలా వెళ్తా ఉంటే ఇంకెళ్తూ ఉంటుంది ఇది అని అంటూ ఉంటారు. సో ఐ లైక్ వర్కింగ్ ఆల్సో. నాకు క్రిటికల్గా ఎవరైనా చెప్పి ఇది కరెక్ట్ కాదని చెప్తే ఐ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. ఈ సినిమాలో 3 పాటలు ఉన్నాయండి. సో వీ వర్ వరీడ్ బికాజ్ 6 పాటలు ఉన్న ఆల్బంలో 1-2 బాగుంటాయి, 2-3 బాగుంటాయి, 3-4 బాగుంటాయి, ఒక 2-3 బాగాలేకపోయినా పర్లేదు అన్నట్టు ఉంటుందండి. వీ హ్యాడ్ ఓన్లీ 3, సో వీ హ్యాడ్ టు హ్యావ్ 3 గుడ్ సాంగ్స్. దానికోసం ఆయన హార్డ్ వర్క్ వాజ్ అమేజింగ్ అండి. ఏ పాయింట్లో కూడా ఇది బాగుంది ఇక్కడతో ఆపేద్దాం అని ఏ పాయింట్లో అనలేదండి. హీ వాజ్ జస్ట్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అంటిల్ ఐ వాజ్ 100% సాటిస్ఫైడ్. ఇక్కడ నుంచి తర్వాత లెవెల్లో మేము యూస్ టు టేక్ టు ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద హీరోస్ టు మేక్ దమ్ హియర్. అండ్ ఈ సినిమాలో కృష్ణుడు ఒక ఫ్లూట్ పట్టుకొని ఒక పంచి కట్టుకొని దిగలేదండి. ఈ కేమ్ ఇన్ ట్రెంచ్ కోట్
He came in a trench coat and he wears goggles. He's driving a motorbike. So when you're doing that, you also have to prepare the audience. Okay, this is a trendy Krishna who's coming down. Okay, ఆ కనెక్టివిటీ ఐ థింక్ చాలా బాగుంటుంది. అదే మేము జస్టిఫై చేసాం కూడా. ఒక సీన్లో వేర్ హీరో అడుగుతాడు, ఇదేంటి కృష్ణ మా శ్రీకృష్ణుడు ఇలా ఉన్నాడు కదా, ఆ గద ఏది, ఆ కిరీటం ఏది, అది ఇది అంటే అందరూ ఎప్పుడు ఒకేలా ఉంటారు కదా. మనం చిన్నప్పటి నుంచి అలా చూస్తున్నాం అంటే కృష్ణుడు అంటే ఇలాగే ఉండాలి, దేవుడు అంటే ఇలాగే ఉండాలని మనం చూస్తున్నాం కాబట్టి అది మన బిలీఫ్. ఐ డోంట్ థింక్ మనం ఎవరైనా చూసామా గాడ్. ఇప్పుడు కాదండి, ఒక దొంగ ఉంటాడు, ఒక రాబిన్ హుడ్ ఉంటాడండి. బట్ మనం రాబిన్ హుడ్ అంటే ఎందుకు ఇష్టం అండి మనకి? బికాజ్ రాబిన్ హుడ్ పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పంచుతాడండి. దిస్ క్యారెక్టర్ ఇస్ ఆఫ్ రాబిన్ హుడ్ అండి. అతను అక్కడ డబ్బులు తీసుకున్న తర్వాత, ఒకరిని మోసం చేసిన తర్వాత, అది కూడా ఎందుకు మోసం చేశాడు? వాడు క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ ఉంటాడండి. క్రికెట్ బెట్టింగ్ కోసం అతనికి దేవుడు కావాలండి. సో ఓకే, నీకు ఆ నమ్మకం ఉంది కదా, హీ టేక్స్ మనీ ఫ్రమ్ దట్. బయటకు వచ్చిన వెంటనే ఒక ముసల్మాన్ ఎవరో కష్టాల్లో ఉంటే అతనికి డబ్బు ఇస్తాడు. సో హీఈస్ ట్రైంగ్ టు గివ్, ఆల్సో హెల్ప్ పీపుల్. హీ బిలీవ్స్ ఇన్ దట్. ఇప్పుడు మానవత్వం, ఇప్పుడు ఆ పిండం సీన్ ఉంది, అది తీసుకెళ్ళి పడేసిన తర్వాత అది వేస్ట్ అవుతుందని హీరోని నమ్ముతాడండి. అది కరెక్టా కాదా మనకు తెలియదండి, అది అతని నమ్మకం. ఇంత అన్నం వాటర్లో వేస్తే వేస్ట్ అయిపోతుంది కదా, ఎవరికైనా ఇస్తే ఆకలితో ఉండే వాడు తింటాడు కదా అని ఒక బిలీఫ్. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ అపోసాని ఆర్ మిథున్ బిలీవ్ అండ్ వాట్ ద హీరో బిలీవ్స్. వాళ్ళు దే టేక్ ఇట్ ఫర్ దేర్ అడ్వాంటేజ్ ఇస్ వాట్ ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. ఇప్పుడుకి ఎండ్ ఉండదు దానికి, అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అది ఎంత టైం ఇస్తే అంత బెటర్మెంట్ చేస్తూ ఉంటాం అండి. సో ఇట్స్ ఆల్సో ఆన్ ద టైమ్ దట్ వీ గెట్. చాలా చోట్ల అండి. ఇప్పుడు ఆ దేవుడు దిగినప్పుడు కూడా అదంతా కొంచెం సీజీ అనండి. గెలాక్సీలోకి వెళ్ళి థర్డ్ ఐ నుంచి ఓపెన్ అయ్యి దేవుడి కిందకి దిగాడు అనేది ఇట్ వాజ్ ఆల్ డన్ ఇన్ సీజీ. అండ్ ఒక అడ్వాంటేజ్ ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఒక నార్మల్ క్యారెక్టర్ అంటిల్ అండ్ అన్లెస్ హీ ఈజ్ ఎ మెజిషియన్, మనం అన్ని మాయలు చూపించలేమండి. కృష్ణ ఈజ్ నోన్ ఫర్ హిస్ మ్యాజిక్స్. సో వీ టుక్ ద లిబర్టీ ఆఫ్ టేకింగ్ ఇట్ ఎవ్రీ పాసిబుల్ ప్లేస్. ఇప్పుడు ఆయన కలర్స్ తీసుకొని ఇలా ఇసినండి, అక్కడ నెమల్ ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద లిబర్టీస్ దట్ వీ కుడ్ యాక్చువల్లీ టేక్. అది నార్మల్ స్క్రిప్ట్లో కుదరదు అది. అలాగే చాలా చోట్ల ఆయన ఎంటర్ అయినప్పుడు ఆయన కాల్ నుంచి ఒక రేస్ రావడం, లేకపోతే ఆయన కీచెన్ తిప్పినప్పుడు అందులో నుంచి ఒక లైట్ రావడం, ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు లీలలు, మాయలు. లాయర్లు అలాగే మాట్లాడతారు. మనం చూస్తూ ఉంటాం అండి, జూనియర్స్ వచ్చి కేసులు నాకు ఇవ్వండి అని చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ సింపుల్ థింగ్స్ దట్ వీ సీ ఇన్ అ డే టు డే లైఫ్. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఇట్. చెట్టు కింద కూడా బతకలేమా అంటే, ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి నేను ఒక కేసు ఉంది తీసుకో అంటే, దేని మీద కేసు? దేవుడి మీద కేసు అంటాడు. ఆ దేవుడి మీద కేసు ఎందుకు తీసుకుంటాను, నీకు దయ్యం పట్టిందా, ఈ చెట్టు కింద కూడా బతకలేమా అంటాడు. సో హీఈస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ కేస్. దట్ ఈస్ ద రీజన్ వై హీరో టేక్స్ అప్ ద కేస్ అండ్ ఫైట్స్ ఫర్ ఇట్. మార్చాం కదండి క్లైమాక్స్, వి చేంజ్డ్ అ లాట్. మీరు ఒరిజినల్లో హాస్పిటల్లో చెప్పే డైలాగ్స్కి మా సినిమాలో ఉన్న డైలాగ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒరిజినల్లో ఆ విశ్వరూపం సీన్ ఉండదండి, ఇందులో విశ్వరూపం సీన్ చూపించాడు. అది చూపించిన తర్వాత ఆడు ఎంత బాధపడుతున్నాడు, భక్తుడు ఎంత బాధపడుతున్నాడు, నీ మీద కాల్ వేసాను నేననే సీన్ కూడా ఒరిజినల్లో ఉండదండి. అతను అంత బాధపడి అంత డెప్త్లోకి తీసుకెళ్తే కానీ జస్టిఫై అవుతానని నా ఫీలింగ్. సో అది చూపించిన తర్వాత ఈ ఎగ్జిమెంట్, నువ్వు అందరిలో ఉన్నాను కదా, నువ్వు సాయం చేసే వాళ్ళు అందరిలో ఉన్నాను కదా, నువ్వు నాకు అన్నం పెట్టావని దేవుడు అంటాడు. అన్నం పెట్టావు, నేను ఎప్పుడు నీకు దండం కూడా పెట్టలేదు కదా. అన్నం పెట్టడం ఏంటంటే, ఒక సాధు కడుపాకలి చూశాను నేను, అక్కడ అన్నం పెట్టావు, అది నేనే. నీ షాప్ బయట ఒక ముసల్మాన్ బాధపడుతుంటాడు, కొంత డబ్బులు ఇచ్చావు, అది నేనే. ఇప్పుడు ఆ 700 మంది అభాగ్యుల కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావు కదా, ఆ 700 మంది నేనే కదా అంటాడు. సో ఆల్ దీస్ సీన్స్ హ్యావ్ బిన్ ఎన్హాన్స్డ్ అండి. ఇవన్నీ హిందీలో ఉండవు. అడుక్కోవద్దు, ఆయన కష్టపడి పని చేస్తే అలా సంతోషిస్తాడు కదా అని చెప్తాడు. అది నిజమే కదండి. మనం ఏ దేవుడిని అయితే నమ్ముతామో ఆ దేవుడు ఎప్పుడు కూడా మీకు హార్డ్ వర్క్ చేస్తేనే నేను ఉంటానని అంటామండి. మన పురాణంలో కానీ మనం చదివిన దాంట్లో కానీ ఇట్స్ రిటర్న్ ఎవ్రీవేర్. యూ డూ ద హార్డ్ వర్క్, యూ విల్ ఆల్వేస్ గెట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఐ స్టిల్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్. సో డెఫినెట్గా ద డే ఐ కమ్ అక్రాస్ అ గుడ్ స్క్రిప్ట్, ఐ డెఫినెట్లీ లవ్ టు వర్క్ విత్ అ పర్సన్ లైక్ హిమ్ అండి. బికాస్ చాలా ఎంకరేజ్ చేశారండి నాకు ఆయన. తడాకా సినిమా చూసి చాలా గొప్పగా చెప్పారు, చాలా బాగా నచ్చింది ఆయనకి. అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ సంబడీ టు స్పీక్ అబౌట్ మీ లైక్ దట్. సో ఒక సినిమాకి పంపం ఉండదండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక దామని, ఒక కాకి, ఇలా అంటే దట్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్. సో వాట్ ఎవర్ హీ బిలీవ్స్, హీ గెట్స్ సో ఇమెన్స్టేటెడ్ అండ్ హీ మేక్స్ 100% ఎఫర్ట్ టు మేక్ దట్ ఫిల్మ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అన్ని సినిమాలు ఒకలాగా ఉండవండి. మనం చూస్తూ ఉంటాం కొంతమంది డైరెక్టర్స్ ఏ సినిమా చూసినా ఆల్మోస్ట్ అటు ఇటుగా ఒకేలా ఉంటాయి. ఇఫ్ ఈజ్ మేకింగ్ అ మాస్ ఫిల్మ్, హీ ఈజ్ బ్రాండెడ్ ఫర్ అ మాస్ ఫిల్మ్. ఇఫ్ ఈజ్ మేకింగ్ అ లవ్ ఫిల్మ్, హీ ఈజ్ బ్రాండెడ్ ఫర్ లవ్ ఫిల్మ్స్. నాకే బోర్ కొట్టేస్తుందండి ఒక లవ్ స్టోరీ వరుసగా చేస్తే, మనకే బోర్ కొడుతుంది. ఆడియన్స్కి డెఫినెట్గా
యూ షుడ్ కీప్ చేంజింగ్ అండి. మై ఫస్ట్ ఫిల్మ్ ఇస్ అ లవ్ ఫిల్మ్, ద నెక్స్ట్ ఫిల్మ్ వాజ్ అన్ యాక్షన్ ఫిల్మ్. యాజ్ ఈ సెడ్ థర్డ్ ఫిల్మ్ ఎక్కడ ఒక దగ్గర కొంచెం ఫిలాసఫీ చెప్పడానికి ట్రై చేసాం. ఫోర్త్ ఫిల్మ్ ఐ ట్రై సంథింగ్ డిఫరెంట్. పీకే వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. ఒకనా చెప్పాలంటే పీకే వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. పీకేలో ఎక్కడ దేవుడు గురించి చెప్పలేదండి. యూ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ ద రిలీజియన్స్, అందరూ ఒకటే కదా అని. దిస్ ఇస్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిల్మ్. దిస్ ఇస్ అ ఫైట్ ఆఫ్ అ ప్రొటాగనిస్ట్, ఒక హీరో తాలూకా ఫైట్ అండి. హీ హెస్ లాస్ట్ హిస్ మనీ, అతను ఫైట్ చేస్తున్నాడు, యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. దేవుడి మీద కేసు వేయడం అనేది ఒక బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ ఇన్నోవేటివ్, వెరీ న్యూ థాట్ అండి. నాకు ఫస్ట్ నేను షాక్ అయింది అక్కడేనండి. ఫస్ట్ నేను ఇన్స్పైర్ అయింది అక్కడే. చాలా గొప్ప థాట్ అండి దేవుడి మీద కేసు వేయడం అనేది. ఇట్స్ అ బ్యూటిఫుల్ థాట్. అలాంటి దేవుడి మీద కేసు వేస్తే దేవుడే దిగి వస్తే ఏమవుతుంది అనేది ఇంకా ఇట్స్ టేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. యూజువల్గా నాకు ఈ కలెక్షన్స్ ఎంత వస్తున్నాయి నేను ఎప్పుడు వాటిని నమ్మనండి. I don't know, but still people when they call me and keep telling me that, you know, first day ఇలా ఇన్ని రికార్డ్స్ కొట్టింది, సెకండ్ డే కూడా చాలా చోట్ల చాలా రికార్డ్స్ కొట్టిందని ఎక్కడో వినడానికి చాలా హ్యాపీగా ఉంటాయండి. మనం కూడా హ్యూమన్స్ కాబట్టి చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఇట్స్ వెరీ నైస్ టు నో దట్ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ అ ఫిల్మ్ లైక్ దిస్. మనం ఏదైతే చెప్పడానికి ట్రై చేసామో వాటిని జనాలు యాక్సెప్ట్ చేశారు, జెన్యున్గా నమ్మారండి. నేను ఏదైతే నమ్మానో దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఎక్కడొక దగ్గర వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ ఉంది కాబట్టే సినిమా అంత బాగా ఆడుతుందండి. So thank you so much. Please watch the film and bless me. Thank you.